అందరికీ నమస్కారమ్మా. ఈ ధనుర్మాసం అంటే కొద్దిగా ఇంపార్టెంట్ చేయాలండి. దీని గురించి యాక్చువల్గా ధర్మార్థ కామ మోక్షాలని ఉంటాయి, మూడు: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎలా ఉండాలి, మను ధర్మం అనేది ఎలా ఉండాలి, మను శాస్త్రం అంటే మను ఎవరు, మను అంటే ఈ ఇండియన్ పీనల్ కోడ్, ఈ సిఆర్పిసి, ఐపీసీ రాకముందే భారతదేశ నాగరికత చట్టాలు అంటే ధర్మం ఏంది, అధర్మం ఏంటి, న్యాయం ఏమిటి, చట్టం ఏంటి అనేటివి నిర్వర్తించినటువంటి మహానుభావుడు మను ధర్మమే ఇప్పుడు కూడా రాజ్యం వెళ్తుంది. అలాంటి ధర్మాన్ని కాలయాప అంటే క్రమక్రమంగా వచ్చే క్రమంలో ఇప్పుడు ధనుర్మాసం అంటే స్వామివారు ఏ అవతారాలు ఎత్తాలి, ఆయన విశిష్టత ఏంది అని ప్రార్థన చేసుకోవటం, మనసులో ఆచరించుకోవటం. పర్పస్ అంటే ఆచరించుకోవటం. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనస్ఫూర్తిగా మనమే ఆచరించుకోవచ్చు. దీంట్లో ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే అనేది మనము నిర్వర్తించాలి. అర్థమైందమ్మా? ఈ ధర్మాలని సూక్తిగా అదంటే ఇక్కడ ఎండ మన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిద్దాం 16th నుంచి, అంటే భీష్మ ఏకాదశి తర్వాత స్టార్ట్ అయిద్దాం. వైకుంఠ ఏకాదశి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. జై శ్రీమన్నారాయణ. నేను చెప్పింది కరెక్టేనా? సహజసిద్ధ మరణుడు అనమాట. ఆయన ఎప్పుడు కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఆయన అంతగా ఆయన చావు పొరపాట్లు ఉన్నాయి. ఆయన కోరుకున్న రోజే, ఆయన కావాలనుకున్న రోజే చావుతుంది. ఎందుకు అలా వచ్చిందంటే ఆయన ఆజన్మ బ్రహ్మచార్యాన్ని పాటించినటువంటి వ్యక్తి. అందుకని అతనికి ఆజన్మ బ్రహ్మచార్యం అంటే ఇప్పుడు గృహస్థుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. గృహస్థుడు కూడా ధర్మార్థ కామ మోక్షాలతో గృహస్థులు అంటే మనందరం కూడా గృహస్థులమే. గృహస్థులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది ఎలా, ఎందుకు పాటించాలి, ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది అని చెప్పేసి ఇతిహాసాలు అంటే పురాణ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. దాని ప్రకారమే మన వైదిక నాగరికత, వైదిక విశిష్టత, మనుధర్మం విరాజిల్లేదనమాట. ఆ సందర్భాల్లో వచ్చినటువంటి ధనురేకాదశి సందర్భంగా మీ అందరికి కూడా మంచి జరగాలి, మంచి అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలి, ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండకూడదు, అదేవిధంగా ఎలాంటి నష్టం జరగకూడదు, ఎలాంటి బాధలు జరగవద్దు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆ వైకుంఠవాసుడు మీ అందరినీ కూడా ఆ వైకుంఠవాసుడు రక్షించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క నమస్తు మంజులమ్మ.